హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయాదో. ఈ రోజు అయితే నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ వచ్చేసి నేను మా అమ్మమ్మ ఇంటికాడ ఉన్నా. మా ఇంటికి అయితే ఈరోజు ఒక చిన్న పని వాళ్ళు అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే 70 కిలోమీటర్స్ అవుతుంది. నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఎంత 1 అవరే మాకు పెడుతుంది, 1 అవర్ 20 మినిట్స్. మనమైతే ఒక మేబీ ఇలా 40 మినిట్స్లో కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. అక్కడ దాకా టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. 6కి అయితే స్టార్ట్ అయిపోతా. ఇంకేమన్నా ఉంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. మన బైక్లో అయితే పెట్రోల్ అయితే లేదనమాట. పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే పెట్రోల్ బంక్ వచ్చిన ఒక 500 అయితే ఫ్యూల్ అయితే వేపిస్తున్నా. ట్రిప్ 2 వచ్చేసి అయితే 234 అవుతుంది, 237 అవుతుంది. 0 అయితే ఏదాం దాని ఇప్పుడు. ట్రిప్ 2 సక్సెస్ఫుల్గా 0 అయితే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. లెట్స్ గో. అక్కడ పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి అయితే ఒక 7 కిలోమీటర్స్ ముందుకైతే వచ్చేసిన అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను 6కి బయలుదేరుతా అని చెప్పి ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:40 అయితే అవుతుంది అనమాట. ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాము. నేను గూగుల్ టైం చూసినప్పుడు అయితే 1 అవర్ 20 మినిట్స్ చూపెట్టింది. ఇంకా మనం ఎంతసేపట్లో బీట్ చేసామో చూడాలి ఇప్పుడు. నిజం చెప్పాలంటే నాదైతే ఇప్పుడు గోప్రో ఐటంగా లేదనమాట వీడియో రికార్డింగ్ చేయడానికి. నేను చెప్పాలంటే నా మొబైల్తోనే రికార్డింగ్ చేస్తున్నా. ఒక చేత్తో బైక్ నడుపుకుంటా, ఇంకో చేత్తో అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నా. ఒక 2 మంత్స్ తర్వాత అయితే మనమైతే గోప్రో అయితే తీసుకుందాము. ఒక జస్ట్ 2 మంత్స్. దాని తర్వాత అయితే మొత్తం ఇంకా గోప్రోతోనే వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేద్దాం. ఇంకోటి ఏంటంటే నాదైతే ఎగ్జాక్ట్ చెప్పాలంటే రైడింగ్ గేర్ లేదు, అంటే ప్రాపర్ ఏది లేదు. షూ లేవు, రైడింగ్ జాకెట్ లేదు, రైడింగ్ ప్యాంట్ లేదు, ఏది లేదు. అవిటంగా ఫుల్ సెటప్ అయితే తీసుకోవాలి. ఈ నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను ఆ సెటప్ తీసుకొని రైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికీ మనం వచ్చేసి అయితే 30 కిలోమీటర్స్ అయితే వచ్చినా అనమాట. నా స్పీడ్ లిమిట్ వచ్చేసి అయితే నేను మొత్తము 60-70 ఆ రేంజ్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఈ రోడ్ ఒక 10 కిలోమీటర్స్ మంచిగా వస్తుంది, ఒక 10 కిలోమీటర్స్ మొత్తం డొక్కు అయితే వస్తుంది అనమాట. అది కాక మన ప్లాన్లో ఇంకో చిన్న చేంజ్ అయితే చేసిన. ఏంటంటే అది నేను ఇప్పుడు మొత్తం నేను అనుకున్నది ఒక రోడ్డు, బట్ నేను పోయేది మొత్తం ఇప్పుడు షార్ట్కట్లోకి వెళ్ళి అయితే వెళ్తున్నాను అనమాట నా డెస్టినేషన్కి. ఎందుకంటే ఆ రోడ్లోకి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా అయితే చూపెడుతుంది. అందుకే మొత్తం షార్ట్కట్ అయితే చూసుకున్నా. అయినా అది కాక ఈ రోడ్లో నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట. ఈ రోడ్ మొత్తం ఒక 10 కిలోమీటర్స్ మంచిగా వస్తుంది, ఒక 10 కిలోమీటర్స్ మొత్తం డొక్కు అయితే వస్తుంది అనమాట. అలా అని చెప్పి స్పీడ్ గిటంగా మొత్తం తగ్గిపోతూనే వస్తుంది. వస్తుంది 80-90 ఆ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చి సడన్గా 60-50 ఆ రేంజ్లోకి అయితే వెళ్తుంది. అది కాక ఇప్పటికే చీకటి అయిపోయింది, బట్ కెమెరాలో ఏంటంటే కొద్దిగా మంచిగా కనబడుతుంది. ఈ రోడ్లో టర్నింగ్ సీట్ చాలా హెవీగా ఉన్నాయి మొత్తము. కొత్త రోడ్డు సడన్గా గుంతలు వచ్చినప్పుడు ఏం అర్థమవుతలేదు ఆపోజిట్ వెహికల్స్ వచ్చినప్పుడు. ఇంకొక 35 కిలోమీటర్స్ వెళ్తే మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. 35 నేను అనుకుంటున్నా ఒక 20 మినిట్స్లో కొట్టేద్దామని అనుకుంటున్నా 30 కిలోమీటర్స్. మ్యాక్సిమం ఎంత లేదని ఇప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం అయితే వేస్ట్ అయిపోయింది. నేను 40 మినిట్స్ అనుకున్నా, బట్ ఇక్కడనే చాలా లేట్ అయిపోయింది. ఇంటికి ఎంతసేపట్లో వెళ్తామో చూడాలి ఇంకా ఇప్పుడు. చెవేళ్ళకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంటికి ఇంకా 18 కిలోమీటర్స్ అవుతుంది. నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ బ్రేక్ అయితే ఏం తీసుకోను. చీకటి అయింది, ఛాయ్ తాగాలనిపిస్తుంది, బట్ ఇంటికి వెళ్ళి తాగుతాం. ఎందుకంటే నాన్ స్టాప్ వెళ్తా అని చెప్పినా కదా గూగుల్ టైంని బీట్ చేద్దామని. 1 అవర్ 20 మినిట్స్ చూపెట్టింది గూగుల్ టైము. ఇప్పటికీ గూగుల్ టైంని ఒక 10 మినిట్స్ అయితే బీట్ చేసిన. ఇంకా ఇంటికి వెళ్ళేటికల్లా ఇంకెంత బీట్ చేస్తా అనేది చూడలే. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా ఒక 15 మినిట్స్ అవుతుందా కాదా చూద్దాం ఇప్పుడైతే. ఇంకొక 15-20 మినిట్స్లో ఇంట్లో అయితే కలుద్దాం. ఫైనల్లీ మనమైతే నేను 70 అన్నా, కానీ 54 అయితే వచ్చిందనమాట. ఎందుకంటే నేనైతే మొత్తం మధ్యలోకి వెళ్ళి షార్ట్కట్లో అయితే వచ్చేసిన. దానికోసం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతా. ఫైనల్లీ మనమైతే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను ఈవినింగ్ 6కి వెళ్తా అని చెప్పి 6:40కి వెళ్ళినా. మా బాబాయ్ రావడానికి అయితే లేట్ అయితే చేసిన అనమాట. దానికి లేట్ అయిపోయింది, బట్ ఫైనల్ ఇంటికి అయితే వచ్చినా. నేనైతే మొత్తం 70 కిలోమీటర్స్ ఉన్నా, బట్ 54 వచ్చింది. ఎందుకంటే నేను మొత్తం షార్ట్కట్లోనే వచ్చిన. అప్పటికి గూగుల్ టైం 1 అవర్ 20 మినిట్స్ చూపెట్టింది షార్ట్కట్లో గిటంగా. నేను ఎంత 1 అవర్లో వచ్చిన 20 మినిట్సే బీట్ చేసిన గూగుల్ టైంని, అంతే.
ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ యూ, బాయ్.